Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రీసెంట్గా బేబీ సినిమా కథ నాదే అని సిరిన్ శ్రీరామ్ అనే ఒక వ్యక్తి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. కంప్లైంట్ చేశారని, సో నోటీసులు పెట్టారని, ఇదంతా జరిగింది. సో అది వాస్తవంగా నిజమా కాదా, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళనే నేను తీసుకొచ్చాను. అతని పేరే సిరిన్ శ్రీరామ్ గారు. సో ఈయన రైటర్, డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఒక సినిమా కూడా తీశారు ఆయన. సో ఆయనతో మాట్లాడి బేబీ కథ నిజంగానే మీద అసలు ఎందుకు కేసు వేయడం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అడిగి. సో హాయ్ సిరిన్ గారు. సిరిన్ శ్రీరామ్. ఎస్. సో రీసెంట్గా ఒక 2 days నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆర్టికల్ మీది. ఓకే. బేబీ కథ నాది, సో అది కాజేసి వాళ్ళు తీసి డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్పి మీరు ఇది చేశారు. ఎవరి మీద? ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారి మీద. సో అసలు ఏం జరిగిందండి? 2015లో నేను స్టోరీ చెప్పాను. ఎవరికి? బేబీ డైరెక్టర్కి. స్టోరీ చెప్తే ఆయనకు నచ్చింది. ఇది తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ. ఫస్ట్ నా ఫ్రెండ్ రవికిరణ్ అన్న అతనికి చెప్పాను. అతను నాకు ఒక లైన్ చెప్తే దీని మీద బాగుంది, నేను చేస్తానని. అంటే అతను ఒక ఆర్టికల్ షేర్ చేసినాడు, అది నేను తర్వాత చెప్తా. సో అక్కడి నుంచి నేను నాకు నచ్చి ఒక 60 scenes రాసుకొని ఫస్ట్ బేబీ డైరెక్టర్కి చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి ఇది అతను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినాడు. నేను అప్రోచ్ అయింది కూడా అందుకే. ఆయన ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇంకెవరైనా? సాయి రాజేష్ అంతే. ఆయన ప్రొడ్యూస్ చేస్తారా, ఇంకెవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే వారు చేంజ్ చేస్తారా, మనం అందరికి చెప్తూ ఉంటాం కదా, అంటే క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి. ఈయన కూడా చెప్పిన, ఈయనకు నేను ఇది ప్రొడ్యూస్ చేస్తాను, ఇది మన మూవీ చేద్దామన్నారు. అన్న తర్వాత వాళ్ళ ఆఫీస్లో నా 6 members టీంతో 1 year వర్క్ చేసిన. 1 year వర్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అంటే 1 year వర్కింగ్ అయిపోయిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అయినాడు, అంటే కనబడకుండా పోయినాడు. ఏంటి? ఆఫీస్లో దొరుకుతలేడు, ఫోన్లో దొరుకుతలేడు, ఎక్కడ దొరుకుతలేడు, నాకు మెసేజ్లో దొరుకుతలేడు, ఎక్కడ దొరుకుతలేడు. సో వెయిట్ చేసి ఒక 1 month వెయిట్ చేసిన, ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువ వెయిట్ చేసి ఫైనల్గా నేను వెళ్తున్నానని చెప్పాను. ఎందుకంటే నా టీం ఉంది కదా, 6 people టీం ఉంది కదా. ఒక్కడినే అయితే ఇంకేదైనా ఫ్రెండ్స్ త్రూ అయినా కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి పట్టుకోవచ్చు, కానీ టీం ఉంది కాబట్టి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద టీమ్. కాబట్టి ఏదైతే ఈ 1 yearలో వీ హ్యావ్ కంప్లీటెడ్ 90 page స్క్రిప్ట్. ఎందుకంటే 2 versions ఉన్నాయి దానికి. 90 page స్క్రిప్ట్ అయిపోయింది. తర్వాత చెప్పేసి వెళ్ళిపోయినా ఆయన కూడా ఓకే అన్నాడు. ఏది వెళ్ళిపోతా అన్నప్పుడు ఓకే అన్నాడు. అప్పుడేమి ఇది కాలేదు. అప్పుడు ఎలా ఫోన్ లిఫ్ట్ చేశారు మరి? అది నేను చదువు చెప్తా, అది దిట్స్ పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్. ఓకే. అతనికైతే నేను ఇన్ఫార్మ్ చేసినాను, ఓకే అన్నారు, వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా నా పనిలో నేను పడిపోయినాను. ఇంకా నా దగ్గర 1-2 స్క్రిప్ట్స్ ఉండే, దీని మీద చేద్దామా దాని మీద చేద్దామా అని ఒక 1-2 years అట్లా గడిచిపోయింది. వేరే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ అన్నారు కదా, అట్లా దానిలో కూడా నేను బిజీ ఉండే. అయితే నేను ప్రొడ్యూసర్స్ కూడా వెతికిన టైంలో ఇంకా నాకు ఎవరు ప్రొడ్యూసర్ దొరకరు అని నేనే ప్రొడ్యూస్ చేద్దామని, అదే అందరూ అదే చేస్తారు కదా, మనం ప్రొడ్యూసర్ వెతుకుతాము, మనమే ప్రొడ్యూస్ చేద్దాం లాస్ట్కి అని అనుకున్న తర్వాత 2018 రఫ్లీ 2018లో స్టార్ట్ చేసి బై ద ఎండ్ ఆఫ్ 2019 ఆర్ 2020 వరకు నా షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయిన తర్వాత నేను స్క్రీనింగ్స్ కూడా కొన్ని స్టార్ట్ చేసిన. తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు, అంటే ఈ మూవీ ఏమంటారు దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. బికాజ్ ఆయనకు నాకు చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 100-200 ఇంకెక్కువ ఉండొచ్చు. ఎవరికి? సాయి రాజేష్కి మీకు? నాకు. ఓకే. మ్యూచువల్ ఫ్రెండ్స్. నా టీంలో వాళ్ళు కూడా ఆయన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇట్ ఈస్ లైక్ ద క్లోజ్ సర్కిల్. సో దాంట్లో ఆయన ఏమంటారు 2023లో నేను అంటే స్క్రీనింగ్స్ ఏం జరుగుతుంటే వీళ్ళందరూ నాకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు హింట్ ఇస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ నాకు చెప్తున్నారు నీదే స్టోరీ చూసుకో అని. ఫస్ట్లో నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినాను. ఎందుకు అని అంటే నేను నా ఫిలిం దీనిలోనే ఉన్నాను, ప్లస్ నేను వాళ్ళకి ఏమంటారు అంటే ఇంత మనలాగా అంటే నాకు ఒక కేపబిలిటీ అని ఉంటుంది కదా, మనలాగా తీసుండారులే అట్లా అనుకున్నాను. తర్వాత
మా అంటే ఇది ఎమోషనల్ మూమెంట్ ఎప్పుడైపోయిందంటే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొంచెం ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ సీన్స్ కూడా ఉన్నాయి. నేను ఒక్కడనే కాదు క్రెడిట్, వాళ్ళు కూర్చొని వాళ్ళు రాసిన సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాసిన సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారు. సో అప్పటి నుంచి కొంచెం ట్రిగ్గర్ స్టార్ట్ అయింది. అయ్యి యూనో స్లోగా దాని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి అది అనుకొని ఇప్పుడు వీ హ్యావ్ ఫైల్డ్. వాళ్ళకి నోటీస్ పంపినాము, రిప్లై వచ్చింది, ఇప్పుడు ఫైల్ చేసినాం. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి మాకైతే నోటీస్ వచ్చిందని ఆర్టికల్స్ పడినాయి చాలా ప్లేస్లు. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? డేట్ ఈ డేట్ నాకు ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. 8th అనుకుంటా. 8th లాస్ట్ మంత్. ఇప్పుడు మొన్న 8th. ఓకే. సో డేట్ ఫైల్ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే బేబీ రిలీజ్ అయ్యి అప్రాక్స్ ఒక 7 months అవుతుంది, 7-8 months అవుతుంది. సో ఇంత టైం ఎందుకు పట్టింది? రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది కదా ఇది నా కథే అని, చూసిన వెంబటే చేయొచ్చు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, చాలాసార్లు నా కథ అని బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే సినిమాలకి కదా. సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మనం బయటికి వస్తే మనమే, మీరు నమ్ముతారా? నేను వచ్చి నాదే స్టోరీ అని చెప్తారా? ఫ్రెండ్స్ కూడా నమ్మరు, ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు, అంతే కదా. ఎందుకంటే నడిచిందిలే, నీకు కేపబిలిటీ లేదు అది అంటారు. కాబట్టి సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలని కొంచెం దానికి టైం పట్టింది. చెప్పాను కదా, స్టార్టింగ్ కూడా కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉండే మాకు. అవన్నీ బయటికి వచ్చి ఎస్ దీని మీద మనం ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు అది అడ్డమవుతుంది. దాన్ని ఏమంటారు, దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలంటే నాకు కష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ప్రేమించొద్దు అని సంథింగ్ ఒకటి చూసా, ఇదే అది. ఓకే, బేబీనే ప్రేమించొద్దు. నో అట్లా కాదు. ఏదైతే నేను స్టోరీ రాసినానో అది ప్రేమించొద్దు సినిమా, ఓకేనా. దానిలోంచి వాళ్ళు సీన్స్ లిఫ్ట్ చేసి బేబీ అని చేసుకున్నారు. ఓకే, అంటే మీ కథలోంచి సీన్లు మార్చి వాళ్ళు బేబీలా కన్వర్ట్ చేసుకున్నారు. స్టోలెన్ అండ్ మాడిఫైడ్ బై యువర్ ప్రేమించొద్దు. అవును. సో ఇంత జరిగింది కదా, మీరు సాయి రాజేష్కి ఫోన్ చేశారా? ఎప్పుడు? సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఒక విషయం, 2015లోనే 2016లో నేను వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు నాకు కాలే ఎత్తలేదు, నాకు రెస్పాన్సే చేయలేదు. వై విల్ ఐ కాల్ హిమ్? నేను ఎందుకు కాల్ చేస్తాను? నాకు ఎప్పుడు అప్పుడే నాకు కేర్ చేయనప్పుడు, అంటే మొత్తం 1 year అయిపోయిన తర్వాత కూడా కేర్ చేయనప్పుడు మళ్ళీ వచ్చేసి 2020లో ఎలా ఉన్నారండి ఏం చెప్తాం, అదంతా ఉన్నప్పుడు. దెన్ దట్స్ వై వీ సెండ్ దెమ్ ఏ నోటీస్ త్రూ కాంటాక్ట్ అయినట్టే కదా, పంపినాం. నోటీస్కైనా రిప్లై సమ్ వే ఆర్ ద అదర్. వాళ్ళే మాతో మాట్లాడాలి, అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు వాళ్ళని అనాలి. కానీ వాళ్ళు రివర్స్ పంపినారు. రివర్స్ నోటీస్ పంపించారా? రివర్స్ రిప్లై దానికి పంపి నేనే నీకు కథ చెప్పిన అంటున్నాడు అందులో. ఎవరు? సాయి రాజేష్ గారు. మీకు అది ఇప్పుడు పంపించారు రివర్స్ నోటీస్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇది రివర్స్ కంప్లైంట్. మనము అది అంటే రిప్లై, అది నోటీస్కి రిప్లై. అది మనము బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ అట్లా వాళ్ళకి నోటీస్ పంపినాము. దాంట్లో రిప్లైగా వాళ్ళు 15 days తర్వాత అనుకుంటా, రిప్లైగా వాళ్ళు నేనే నీ కథ చెప్పిన అంటున్నాడు ఆయన అంటున్నాడు. సో ఇలా అయితే ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కాదా పక్కన పెడితే, మీరు చాలా ప్రాక్టికల్గానే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీరు. సో ఇంత ట్రావెల్ అయ్యారు కదా, ఈ మధ్యలో మరి ప్రేమించొద్దు అని ఒక ప్రాజెక్ట్ మీరు తీయడం జరిగింది, అది మరి రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. వాళ్ళ గీత ఆర్ట్స్ ఉంది, మరి నాకెవరున్నారు? మరి ఓన్ రిలీజెస్ కూడా ఉంటాయి కదా. అట్లా కదండి, ఆయన ఫస్ట్ 3 films కూడా టైం పట్టింది. ఒక ఐ థింక్ 1 of his films 4 years పట్టింది అనుకుంటా. మరి అది ఎందుకు అయింది? అవుతుంది, కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మరు. నేను స్క్రీనింగ్స్ కూడా వేయడం స్టార్ట్ చేసిన, ఎవరెవరో తర్వాత చూస్తారు కదా, అది బాగుంది సినిమా అని. ఇట్ విల్ టేక్ టైం. సో షిరీన్ గారు, మీరు చాలా ఒక 30-40 పైగా షార్ట్ ఫిలింలో రకరకాల టెక్నికల్గా, తర్వాత ప్రొడ్యూసర్గా ఇలా చేశారు. నేను ఒక షార్ట్ ఫిలిం మీరు చూసాను, అంటే ఈ ఇష్యూ జరగకముందు షిరీన్ శ్రీరామ్ అనే పేరు శశికళ అని ఒక షార్ట్ ఫిలింలో చూసాను నేను. ఒక 1.5 year అవుతుందేమో, 2022 అనుకుంటా రిలీజ్. అది 2020 ఆ టైం అప్పుడు అప్రాక్స్. ఇప్పటికీ ఉంది, మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ అన్నీ బాగున్నాయి. సో టెక్నికలీ యూట్యూబ్లోనే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తీశారు అది. సో అలా చాలా ఉన్నాయి, నేను చూసింది మాత్రం అదొక్కటి. సో అది ప్రొడ్యూసర్గా చేసి మరి ఈ గ్యాప్లో ఇంకేం చేయలేదా? నేను ఓన్లీ ఇదే కాన్సన్ట్రేట్ చేసినాను. ప్లస్ నేను నా మూవీ 5 languages చేసిన. ఏంటి? ప్రేమించొద్దు 5 languages చేసిన. సో దానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ సినిమా, నా డెబ్యూ, దాన్ని 5 languages ఇట్స్ ఏ రేర్ ఫీట్. ఎవరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఫిలింలో
5 లాంగ్వేజ్ చేసిన వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్. మ్మ్. నాకు ఎవరు ఒక్కరు ఉన్నారని చెప్పారు అంతే, ఎవరు ఉండరు. అది కూడా తెలుగులో లేరు. అయి ఉండొచ్చు, మీకు ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. సో దానికే బాగా టైం పడుతుంది, ఎందుకంటే ఆ సినిమాలో 35 రికార్డింగ్స్ సాంగ్స్, ఎందుకంటే ఒక్క లాంగ్వేజ్లో 7 సాంగ్స్. ఓకే, ప్రేమించొద్దులే 7 సాంగ్స్. సో 7 5 35 రికార్డింగ్స్ చేయాలి, అంటే ఓన్లీ సాంగ్ పార్ట్ ఇది. అట్లాంటిది లిరిక్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, అవుట్సోర్స్ చేయాలి వేరే స్టేట్లో ప్యారల్గా, మనం డైలాగ్ కరెక్ట్ రాస్తున్నారో చెక్ చేయాలి, చాలా ఉంటాయి కదా, సౌండ్ డిజైన్ అని ఉంటాయి. సో టెక్నికల్లీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా టైం పడుతుంది. ప్లస్ డెబ్యూ కాబట్టి మనం అంత ఫాస్ట్గా, డెబ్యూ ఇండిపెండెంట్ కాబట్టి కొన్ని పనులు అంత ఫాస్ట్గా చేయలేం. ఓకే, అండ్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రేమించొద్దు అని మీరు తీశారు, ఆ సినిమాలో సీన్లు తీసేసి బేబీ అని తీశారు అన్నారు కదా. సో మరి బేబీ చూసేశారు కదా, సేమ్ సీన్లు ఇందులో ఉంటే ఆడియన్స్ పర్సెప్షన్లో సేమ్ అలానే ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఫస్ట్ అది మీ కథ అని తెలియదు ఎవరికి. సో అంత స్ట్రాంగ్గా మీరు నమ్మి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారా, లేదంటే ఆయన విని ప్రొడ్యూస్ చేస్తా అన్నాడా? ఏదైనా ఒకటే అండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు నన్ను స్టోరీ చెప్పమన్నా, నేను మిమ్మల్ని స్టోరీ చెప్పమన్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఆయన దగ్గరికి, మీరు నా కథ విన్నారని, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాం? తెలియదు కదా. నేను మీ దగ్గరకు వచ్చి కథ చెప్పిన, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా మీరు తీయాలని, లేకపోతే ప్రొడ్యూసర్కే ఏదో ఒకటి తీయాలని ఉందా అనేది అది మనం ఏమంటారు మెజర్ చేయలేము. ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఐ టోల్డ్ హిమ్ ఎ స్టోరీ అండ్ హీ టోల్డ్ దట్ హీ విల్ ప్రొడ్యూస్ ఇట్. నిన్న చాంబర్లో ఒక ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే. సో అక్కడికి సాయి రాజేష్ రావడం జరిగింది. సో ఆయనకి అడిగారు, వన్ ఆఫ్ ద రిపోర్టర్ అడిగారు, సో ఇలా బేబీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, రీసెంట్గా ఒకటి కేసు కూడా ఫైల్ అయింది కదా, అది న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, నిజంగానే మీదానంటే ఎస్ బేబీ నేనే తీశాను, ఆ కథ నాదే, అది నాకు కష్టం అని చెప్పి మాట్లాడారు. ఓకే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లేదండి, నోటీస్లో కూడా అదే చెప్పినారు కదా, అంతే చెప్తారు. హీ విల్ స్టాండ్ బై దట్, ఎందుకంటే ఆయన నోటీస్ రిప్లైలోనే ఆ మాట అన్నారు కాబట్టి హీ విల్ స్టిక్ టు దట్. ఓకే. సో మీకు వాళ్ళకైతే గీతా ఆర్ట్ సపోర్ట్ ఉంది, నాకెవరు ఉన్నారు అన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను దానికి. ఎన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక్కొక్కటి స్లోగా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రేమించొద్దు సినిమా వరకు? యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎంట్రీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ త్రూ సినిమా, ఇది నా ఫస్ట్ సినిమా, సో ఎంట్రీ కానట్టే. కానీ సినిమాలో అంటే సినిమా పర్సీవ్ చేయడము అని అంటే 10-15 ఇయర్స్ అండి. 10-15 ఇయర్స్ ఇంకెక్కువనే ఉంటుంది. ఓకే. మరి మీకు ఒక అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు, అదే అనుకున్నారు కాదు, కనిపిస్తుంది కూడా. సో అది నిజమా కాదనేది ఒక కోర్టు కానీ అఫీషియల్గా రిలీజ్ చేసినంత వరకు ఎవరు నమ్మలేం. అంతే కదా. సో మధ్యలో జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారి నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి ఏంటంటే వీ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, కోర్ట్ ఏం చెప్పిందో, లీగల్ సిస్టమ్ ఏం చెప్తుందో అది నేను ఫాలో అవుతా. నా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి చెప్పాలి, ఇది షిరిన్ శ్రీరామ్, ఒక బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో లవ్లో పడే స్టోరీ షిరిన్ శ్రీరామే మాకు చెప్పిండు, అండ్ మా ఆఫీస్లో 1 year సీన్స్ రాసిండు, అండ్ ఆ సీన్స్లో చాలా వరకు మేము లిఫ్ట్ చేసి మేము మాడిఫై చేసుకొని తీసుకున్నామని చెప్పాలి, పబ్లిక్లో చెప్పాలి. ఓకే, అలా చెప్పరు కదా, అంటే ఆల్రెడీ మీకు నోటీస్ ఒకటి పంపించారు కదా రివర్స్, నేనే చెప్పాను కదా అని చెప్పి, అందుకే మనం ఫైల్ చేసినాం కదా, మనం కేసు ఫైల్ చేసిన అందుకే కదా. సో మీరు సాయి రాజేష్ గారికి చెప్పినప్పుడు ఎస్కేఎన్ ఉన్నారు అక్కడ? నేను ఎస్కేఎన్ గారికి గీతా ఆర్ట్స్లో చెప్పిన కథ. మీరా? గీతా ఆర్ట్స్ ఆఫీస్లో. ఎక్కడ? గీతా ఆర్ట్స్ 2 ఆఫీసులు 2-3 ఉన్నాయి కదా, అంబేద్కర్ యూనివర్సిటీ ఆ పక్కన, అదే ఆ ఆఫీస్లో చెప్పిన, జూబ్లీ హిల్స్. సో అక్కడ చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2015 అక్టోబర్. నేను డేట్స్ కొంచెం, ఎందుకంటే మనం అవి ఎవిడెన్స్లో చూస్తే చెప్పొచ్చు, నేను రఫ్ చెప్తున్నా, October 2015. ముందు ఒకటి సంపూర్ణేష్ బాబు గారితో తీసారు, హృదయకాలయం, అదొకటి రిలీజ్ అయింది, ఇంకా కొబ్బరిమట్ట కూడా రిలీజ్ అవ్వలే, ప్యారలల్గా నడుస్తుంది. ఆ సినిమా తర్వాత కొబ్బరిమట్ట రావడానికి 2018 అయ్యింది, అండ్ దెన్ చాలా టైం పట్టింది, కలర్ ఫోటో కూడా సేమ్ టైం పట్టింది, అండ్ ఇప్పుడు బేబీ అయిపోయింది కాబట్టి. సో ఎంత లాంగ్ ప్రాసెస్, ఒక 7 years అవుతుంది కదా ఇంత జరిగి, అంటే 2015 అంటే ఇప్పుడు 2024, అప్రాక్స్ 9 years అవుతుంది. 9 years జర్నీలో అది ఒక్కటే కథ రాశారా, లేదంటే ఇంకేమైనా డిజైన్ చేశారా, ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాను, ఉన్నాయి.
ఉన్నాయా? సో ఏమైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారా, లేదంటే మీకు మీరే అంత independent? దూరం ఇంకా ఆలోచించలేదు. లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే. షిరిన్ శ్రీరామ్. సో ఈయన ఇప్పుడు మీరు షిరిన్ శ్రీరామ్ అనే మీరు మీ కథ స్టోలెన్ అయిపోయిందని ఇలా బాధపడి మీడియా ముందుకు వచ్చారా, లేదంటే మీడియా వాళ్ళు పిలిచారా? నేనైతే మిమ్మల్ని పిలిచా. సో ఆర్టికల్స్ అన్నీ సడన్గా వచ్చేసరికి అందరూ షాక్లో ఉన్నాం మేము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను చెప్పలేదు. ఓకే, మేము అంటే వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్, మేము ఏదైతే ఫేస్ చేసినామో అప్పుడు కూడా ఎప్పుడు లూజ్ కాలేదు. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు తెలియదు, నా టీం వల్ల కూడా చాలామంది తెలియదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు, యాక్టర్స్కి ఐడియా లేదు. దాని తర్వాత నోటీస్ పంపినాం కదా 1.5 month బ్యాక్, అప్పుడు ఎవరికి చెప్పలేదు. మొన్న మేము కంప్లైంట్ చేస్తున్నాం కదా, అప్పుడు కూడా నేను చెప్పలేదు ఎవరికి. అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దట్ నా సైడ్ నుంచి నేను ఎవరికి ఏం రివీల్ చేయలేదు. నేను ఓన్లీ నాకు జస్టిస్ కావాలని అక్కడికి వెళ్ళిన అంతే. తర్వాత నేను ఏమంటారు కంప్లైంట్ చేసిన 2 days తర్వాత అది ఇంకా మరి అది పోలీస్ నుంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎంతూజియాజంతో అది వచ్చిందా నాకు అయితే దాని గురించి ఐడియా లేదు ఎక్కడి నుంచి వచ్చింది. నేను మాత్రం ఎవరు చెప్పలేదు, నన్నే అందరు పిలుస్తున్నారు. అండ్ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఫేస్బుక్లో ఎందుకు పోస్ట్ పెట్టినా అంటే అన్నిట్లో, అన్ని ఛానల్స్లో, అన్ని దీంట్లో అది వెబ్సైట్స్లో వచ్చినప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్లారిఫై సర్టెన్ థింగ్స్. ఎందుకంటే అవన్నీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు ఉంటాయి కదా. సో నా డైరెక్టర్ వ్యూ ఉండాలి, కంపల్సరీ ఉండాలి కదా. ఏంటి అనేది అప్పుడు పోస్ట్ పెట్టిన. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. దెన్ ఇంటర్వ్యూస్ అడగడం అది స్టార్ట్ ఇస్తున్నారు. ఓకే. సో ఇది నిజం ఎంతవరకు బయటపడుతుంది, నెక్స్ట్ అప్రూవల్ ఎవరి వైపు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. సో నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్ ఏంటి మేము ఈ బేబీ ఇష్యూ మీద? లీగల్గానే ఫైట్ అండి. లాయర్ ఏం చెప్తే అది చేస్తాం. ఓకే, ఫాలో ద లాయర్ ఉన్నారు, లీగల్ అడ్వకేట్. మన లీగల్ టీం ఏం చెప్తే అది చేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రేమించొద్దు అని ఒకటి ఇండిపెండెంట్ ఒకటి ప్లాన్ చేశాను, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది? కొంచెం ఇది క్లారిఫై అయిన తర్వాత విల్ థింక్. ఇప్పుడు సెన్సార్కి పంపించినాం, విల్ థింక్ అబౌట్ ఇట్. సో మీరు ఒక బస్తీ అమ్మాయి ఒక ఇద్దరిని ప్రేమిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ చాలా రోజుల క్రితం ఆయనకి చెప్తే ఇప్పుడు బేబీలా కన్వర్ట్ అయింది ఇది. సో అందులోని సీన్లు కొన్ని అందులో ఎత్తేసారని చెప్పారు. సో ఇప్పుడు సేమ్ సీన్లు ఇందులోనూ కూడా ఉంటాయి కదా, ప్రేమించొద్దులో కూడా. సో జనాలు యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది. సో దాని గురించి మీరు బాధపడుతున్నారా, లేదంటే వాళ్ళు తీసేశారని తెలిసిన తర్వాత మీరు షూట్ చేశారా, వాళ్ళు బేబీ తీయక ముందే మీరు తీసేశారా ప్రేమించొద్దు? 2 questions అడిగినారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకన్నా ముందే నా షూటింగ్ అయిపోయింది. ఐ థింక్ ప్రాబబ్లీ వాళ్ళు స్టోరీ రిజిస్టర్ చేసుకోకన్నా ముందే నా షూటింగ్ అయిపోయింది. ఓకే. మీరు ప్రాపర్గా స్టోరీ అంతా రిజిస్టర్ చేసుకున్నారా? ఎవిడెన్స్కి సంబంధించి నేను ఏం చెప్పాను ఇప్పుడు, మరి తెలియాలి కదా, జనాలకి తెలియాలి కదా. అది నేను వస్తాను, నెక్స్ట్ టైం వస్తాను, మళ్ళీ ఎటెళ్ళను, మళ్ళీ వస్తా. ఎవిడెన్స్ మొత్తం తీసుకొని వస్తాను నేను నెక్స్ట్ టైం, పబ్లిక్లోనే పెడతా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయిస్తాం కదా, అదే చెప్తున్నా. ఒక రైటర్ కానీ ఫిల్మ్ మేకర్ కానీ టైటిల్ రిజిస్ట్రేషన్స్, స్టోరీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, లైసెన్స్ చేయించుకుంటాం కదా. అది టైటిల్ కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎవిడెన్స్ నేను మళ్ళీ వస్తా, ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ వచ్చి చెప్తా. ఒకటే ఇంటర్వ్యూలో అన్నీ కావాలి అట్లా కాదు కదా, మళ్ళీ వచ్చి చెప్తా అన్నీ. ఓకే. తర్వాత ఎన్నిసార్లు రమ్మని వస్తా. సో బికాజ్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఒక వర్డ్ చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా వైరల్ అయిపోతుంది, హంగామా అవుతుందని. నాకంత ఏమంటారు కొన్ని ఛాన్స్ కనబడింది. నేను జనరల్గా చెప్తున్నా, వాళ్ళకి ఎంత వైరల్ అయితే వాళ్ళు బయటికి వస్తారో నాకు ఐడియా లేదు. అది ఎంత పెద్ద బర్న్ అవుతే వాళ్ళు బయటికి వస్తారో నాకు ఐడియా లేదు. బట్ వాళ్ళు రావాలి. ఇప్పుడు నేను 2-3 ఇంటర్వ్యూస్ చేశాను అనుకోండి, వాళ్ళు అసలు ఒక ఇంటర్వ్యూ కూడా చూడలేదేమో, మనకేం తెలుసు, వీ డోంట్ నో, మనకు ఐడియా లేదు. వాళ్ళు బయటికి వచ్చి చెబితే అప్పుడు దెన్ ఐ విల్ కమ్ విత్ ద ఎవిడెన్సెస్. ఓకే. అలా చెప్తే సరిపోద్దా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి జవాబు. ఇప్పుడు కాదు అని అన్నారు కదా, మీరు అన్నారు కదా, లేదు ఇది మాదే కథ అన్నారు కదా, కథ మాదే కష్టం మాదే అని నిన్నైతే స్టేట్మెంట్ ఇచ్చారు, వీడియో కూడా ఉంది, మీకు చూపిస్తాను. లెట్ దెమ్ మేక్ ఏ పబ్లిక్ స్టేట్మెంట్, బయటకు వచ్చేసి దీని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇట్లా అని. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, 30 ఉన్నాయా, 30 questions ఇస్తా, వెళ్ళి వాళ్ళని అడగండి. ఈయన మిమ్మల్ని 30 questions అడిగారు, దీనికి సమాధానం చెప్పండి అని అడిగి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఐ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ పబ్లిక్. సింపుల్ క్వశ్చన్స్. మీకు షిరిన్ శ్రీరామ్ తెలుసా, మీ ఆఫీస్కి వచ్చిండా, వాళ్ళ టీం ఉండేనా 6 members మీ ఆఫీస్లో, స్టోరీ రాసిండా, ఆ స్టోరీ ఏంటిది, మీరు కథ ఆయన చెప్పిండ్రా, ఆయన మీరు కథ చెప్పిండ్రా, అట్లా సింపుల్ క్వశ్చన్స్.
పెద్ద ఐఏఎస్ క్వశ్చన్స్ ఏం లేవు, సింపుల్ క్వశ్చన్స్. ఆయనకు నేను మీకు ఇస్తాను, వెళ్ళి ఆయన అడగండి, ఈ క్వశ్చన్స్ అడగమన్నారు అని. అది సమాధానం వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తా, ఇది ఎవిడెన్స్ ఏముందో అంతా చెప్తా పబ్లిక్ చెప్తా, అందరికి చెప్తా, ఎవ్రీ వన్. సో మీరైతే కేసు ఫైల్ చేసింది ఓన్లీ సాయిరాజ్ ఎస్ గారి మీదేనా? ప్రొడ్యూసర్ ఆల్సో. ప్రొడ్యూసర్ ఎవరు? అదే ఆ మూవీ బేబీ ప్రొడ్యూసర్. ఇద్దరున్నారు కదా, ధీరజ్ మొగల్నేని అండ్ ఎస్కే అని. అది నేను లీగల్కి సంబంధించి మళ్ళీ ఇప్పుడు తర్వాత చెప్తాను. అంటే తెలియాలి కదా, ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేశారనేది చాలా, ఇప్పుడు గీత ఆర్ట్స్ మధ్యలో ఉంది, అంత పెద్ద ప్రొడక్షన్ మధ్యలో ఉంది. సో తప్పు దాని మీదకి వెళ్తుందా, లేదంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీదకి వెళ్తుందా, ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ మీద వెళ్తుందా తెలియటం లేదు, అర్థం కావట్లేదు పర్సెప్షన్. సో అంటే బ్యాడ్ నేమ్ అంతా ప్రొడక్షన్ మీద పడిపోకూడదు కదా, నేను అది మాట్లాడుతున్నా. అందుకని నేను ఒకటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఇది కూడా నేను చెప్పలేదు కదా ఎవరికి, ఇది అసలు టీవీలో ఎట్లా వచ్చింది అంటే పోలీస్ త్రూ వచ్చింది, వాళ్ళనే అడగండి మీరు ఎక్కడి నుంచి వచ్చిందని, యూ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచే తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేదు, అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నారు అందరూ, నేను ఎవరికి ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ, ఎందుకంటే అది ఇస్తే నేను ఏదో పబ్లిసిటీ చేస్తున్నట్టే ఉంటుంది కదా. సో నా నుంచి నేను మెటీరియల్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూపించకపోయినా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చి మీ బాధనైతే చెప్పుకుంటున్నారు, అందుకే అంతవరకు అదే అందుకనే అంటున్నా. ఇప్పుడు మీరు ఇంత పెయిన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీడియం, ఒక సోషల్ మీడియాతో, మరి ఆ కరెక్ట్ క్వశ్చన్స్ ఒక 2-3 ఉన్నాయి, వాటికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అదంతా చెప్తున్నాను కదా, ఫర్దర్ జరిగే దాని గురించి కొన్ని లీగల్ ఇది ఉంటుంది కాబట్టి అవి కొంచెం సాల్వ్ అయినాక చెప్తా అంటున్నా. లైక్ ఎవిడెన్సెస్ అన్నారు, ఎవిడెన్సెస్ కూడా నేనేంటిది, వాళ్ళకు క్వశ్చన్స్ వేసిన తర్వాత వాళ్ళ సమాధానాలు చెప్తారు కదా, అప్పుడు ఎవిడెన్సెస్ అందరికి ఇస్తా అంటున్నాను. దానికి ఒక టైం ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం. ఇప్పుడు ఫస్ట్ డే రాకపోవడానికి రీజన్ ఏంది, నా దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి, ప్లస్ అక్కడ నేనే ఏమంటారు, ఐ మైట్ బికమ్ ఏ ఫుల్, నేను బయటకు వచ్చేసి నాది అందరు ఫుల్ హిట్ అవుతుంటే నాది, ఇప్పుడు అట్లా ఆ టైంలో రాలే కదా. ఇంకా నిజం చెప్పాలంటే పబ్లిసిటీ అంటే ఆ టైంలో రావాలి. కొందరు అంటారు కదా పబ్లిసిటీ కోసం చేస్తున్నామని, అప్పుడు ఆ టైంలో రావాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం, అన్నీ రివీల్ చేస్తాం. మళ్ళీ మేము కన్ఫ్యూజన్లోనే ఉన్నాం లిటరల్గా. సో వాస్తవం ఏంటనేది, అంటే ఇక్కడ దొంగ ఎవరో దొర ఎవరో అర్థం కావట్లేదు. ఓకే, అంటే దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టుంది పొజిషన్. సో వాళ్ళకేమో రివార్డులు అవార్డులు ఉన్నాయి, మీకేమో ఫుల్ పెయిన్ ఉందని అర్థమవుతుంది. సో అది నిజమా కాదా అనేది స్టిల్ మీరు మళ్ళీ డౌట్లోనే పెట్టేశారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు నన్ను పిలిచినారు కదా, ఆ క్వశ్చన్స్ వాళ్ళని అడగండి, ఫినిష్, అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, 30 క్వశ్చన్స్ నేను తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి వాళ్ళకి అడుగుతా. ఏంటి ఇప్పుడు ధీరజ్ మొగల్నేని గారిని, గీత ఆర్ట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా? నో, ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ కన్నా ఎక్కువ ఆ డైరెక్టర్ని అడగండి ఫస్ట్. ఎందుకంటే 99% ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, బికాస్ హీఈస్ వెరీ కాన్షియస్లీ హీ నోస్. 1% బికాస్ దట్ ప్రొడ్యూసర్కి నేను ఆ ఆఫీస్లో ఒకరోజు కథ చెప్పినా కాబట్టి, నాకు ఎక్కువ పరిచయం లేదు ఆ ప్రొడ్యూసర్కి. కాబట్టి ఫస్ట్ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఆయన అడగండి. మిగతా మ్యాక్సిమం అడుగుతారు, మీరు మీ కథ చెప్పినాడా అని ప్రొడ్యూసర్ని అడుగుతారు వచ్చు, అంతకనే ఉండదు ఆయన దగ్గర కదా. బట్ హోల్ ఆ హిస్టరీ అంతా ద డైరెక్టర్ నోస్, ఆయనకే క్వశ్చన్స్ అడగండి ఫస్ట్. ఓకే, సినిమా స్టార్ట్ చేశారు అయితే మీరు వర్క్ చేయడం, ఏది బేబీ అదే ప్రేమించొద్దు మీద సినిమా అయిపోయింది. అదే ఆయన ఉంటున్నప్పుడు ఆయన అదే ఆఫీస్ పెట్టారు మధ్యలో, అప్పుడు ఈ స్టోరీ రాసినాం. ఈ స్టోరీ రాశారు అంటే అప్పుడు టైటిల్ కన్నా ప్లీజ్ అని ఉండేది. అచ్చా, ఓకే. కన్నా ప్లీజ్ని ఇప్పుడు కన్వర్ట్ చేశారు ప్రేమించొద్దుగా. అంటే మనం టెంపరీగా వర్కింగ్ టైటిల్ పెట్టుకుంటాం కదా, షార్ట్ ఫిల్మ్స్ అయినా మూవీ అయినా, అంటే మనం ఒక టైటిల్ అని రాసుకొని మాట్లాడుకుంటాం కదా, అంతవరకు పెట్టినా అంతే. ఓకే, ఎనీవే మాకైతే ఒక కన్ఫ్యూజనే ఉంది స్టిల్. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి తొందరగా మీరు, మేము, అవతల వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ బయటకు రావాలని కోరుకుంటున్నా. అండ్ మీ ప్రేమించొద్దు మూవీకి గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాటి అప్డేట్స్ కావాలి. అట్ ది సేమ్ టైం మీ ప్రొడక్షన్ నుంచి బయటకు వచ్చినవి, మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసినవి నేనైతే యూట్యూబ్లో చూశాను. ఇందాకలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, శశికళ అని. అంటే ఈ ఇష్యూ రాకముందే నాకు తెలుసు కొన్ని. సో కొత్త వాళ్ళకి ఛాన్సులు కూడా ఇస్తూ ఉంటారు మీరు, అంటే కథ నచ్చి కంటెంట్ బాగుంటుంది అంటే ఆ లెవెల్లో. బికాజ్ నేను ఫిలిం స్కూల్ నుంచి వచ్చినా కాబట్టి. ఏ ఫిలిం స్కూల్? రాయ్ యూనివర్సిటీ. ఓకే, ఇప్పుడు లేదు అది. అంటే బార్న్ అండ్ బ్రాటప్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్. ఏం చదువుకున్నారు?
అదే ఫిలిం కోర్స్ చేసిన ఫిలిం కోర్స్. ఓకే ఓకే. అంటే ప్రీవియస్గా ఏమైనా వర్క్స్ చేశారా హైదరాబాద్లో స్టార్టింగ్ ఏజ్? వాలంటీరింగ్ చేసిన, కొందరు డైరెక్టర్స్ దగ్గర జస్ట్ అప్రెంటిస్, మా టీవీకి అవుట్సోర్స్ ఒక ప్రోగ్రాంలో చేసిన. ఓకే. అట్లాంటి చిన్న చిన్న చేసిన, ఎక్కువ మేజర్గా షార్ట్ ఫిల్మ్సే కాన్సన్ట్రేషన్. ఓకే. ఎనీవే మన దగ్గర అదొకటి ఉందా బుక్ ఓల్డ్, మీ ఒకటి ఐ డ్రీమ్స్కి ఎక్స్క్లూజివ్. అవును. ఒకటి మాకా? అంటే ఇవ్వను, చూపిస్తా. అదే చూపించండి, మా ఆడియన్స్ కూడా చూడాలి కదా. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరికి అంటే నోబడి నోస్, జస్ట్ ఊరికే ఇందులో కూడా ఏముండదు, ఇది ఓన్లీ 1% అంతే. ఓకే. ఓల్డ్ ఉందా అది? దట్ ఈస్ మీ బుక్, మీ స్క్రిప్ట్ బుక్ 2017. 2017. అంటే 2015ది ఉంది, అది కూడా ప్రింట్అవుట్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ వెర్షన్ స్క్రిప్ట్ ఆఫ్ కన్నా ప్రేమించొద్దు. ప్రేమించొద్దు. అందులో సీన్స్ తీసేసి బేబీలా కన్వర్ట్ చేసి రాశారని. సో మా ఆడియన్స్కి చూపెట్టండి. అంటే అందులో ఏం స్క్రిప్ట్ అని ఏం కనబడదు కదా. ఓకే. అంటే క్యారెక్టర్ పేర్లన్నీ వేరే సపరేట్. డోంట్ రీడ్ ద క్యారెక్టర్. నేను చెప్పకూడదు. పేజ్ నెంబర్ చూడండి, ఎన్ని పేజెస్ ఉంది. లాస్ట్ పేజ్ చూడండి, ఇది ఫస్ట్ పేజ్. 109. 109 ఇన్ 2017. 2015లో అది కూడా ఉందా? 190 పేజ్ చూడు. అంటే అది ఇప్పుడు ప్రింట్అవుట్ చేసినాం, ఇది మేము ఫాలో అయినాం అనమాట. సో ఆ పాత, మీకు అర్థమైందా, ఆర్కైవ్ అది అట్లే ఉంది. మేము మార్నింగ్ నుంచి ఫస్ట్ టైం అది మాకు ఇప్పుడు ఐడియా వచ్చి మీకు చూపిస్తున్నాం. ఓకే. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ మొత్తం చినిగి ఇన్ ఐ డ్రీమ్ మీడియా. సో ఇది అది కొత్తదా? అంటే మేము ప్రింట్ కొట్టినాం, ఇది 2015 ఇది, బికాజ్ వీ హ్యావ్ టు ప్రింట్ కదా. అవును అవును. ఇది మరి రిజిస్టర్ చేశారా? నేను అదే చెప్తున్నా, అవన్నీ నేను మాట్లాడిన. ఇప్పుడు మీకు ఇది ఇచ్చాను కదా, బీ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ, దిస్ ద ఫస్ట్ టైం. అంటే నాకు ఒక చిన్న డౌట్ చూసినాక, చూడండి ఇది చెప్తా, వినండి. అది 90 పేజెస్ది 2015. ఓకే. కొంచెం డెవలప్ అయ్యి 100+ పేజెస్ది 109 పేజెస్ది 2017. అది 15, ఇది 17. 2 years. ఇది యాజ్ ఇట్ ఈజ్ అప్పుడే ప్రింట్ చేసింది కాబట్టి మీకు అది చూపించాను. అంటే అంతా మరి డేట్లు ఏం లేవు కదా, హౌ కెన్ వి ట్రస్ట్? అంటే ఏం చెప్తారు? నేను మీ ఒక్కరికి ఎక్స్క్లూజివ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ వరకైనా మీరు ట్రస్ట్ చేయండి. అదే బస్, నేను ట్రస్ట్ చేశాను కాబట్టి మీకు కాల్ చేసి మరి కబురు పెట్టా రమ్మని చెప్పి. సో ఇలాంటి చిన్న చిన్న డౌట్లు అయితే ఉంటాయి కదా, లీగల్ అడ్వైజరీ. ఇప్పుడు మీకు ఎలా అయితే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళకు కూడా అడ్వకేట్స్ ఉంటారు. సో వాళ్ళు రైజ్ చేసేవి ఈ పాయింట్సే. నేను అందుకే అడుగుతున్నా. నేను అది పోలీస్కి చెప్పాను కాబట్టి వాళ్ళు అంత ఈజీగా రిజిస్టర్ చేయరు, అవన్నీ చూపించాను కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఓకే, అట్లీస్ట్ ట్రస్ట్ ద సిస్టమ్. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేశాను కాబట్టి పిలిచాను సార్. నో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, నేను ఫేస్బుక్ పోస్ట్లో కూడా పెట్టినా, బిలీవ్ ద స్టాండ్ నాట్ బై ద ఇండివిజువల్స్ బట్ ద ట్రూత్ అని పెట్టినా. అంతేనా? నిజం సైడే ఉండండి, ఇండివిజువల్ సైడ్ కాదని పెట్టినా. కరెక్టే కదా? కరెక్ట్. ఎవరు నిజం మాట్లాడుతున్నారో వాళ్ళ సైడ్ ఉండని చెప్పా. కొంచెం నాన్ లీనియర్ వేలోనే ఉంది. ఓకే, అదే తగులుతున్నాయి కొన్ని సీన్లు మేము చూసినవే ఎక్కడో అని చెప్పి. అదే బేబీతో కంపారిటివ్లీ. ఓకే ఓకే, డన్. ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్, డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ మై టీమ్. ఓకే, ఇది నిజంగానే మీ డే అండ్ నైట్ కష్టం అయితే డెఫినెట్గా ఐ డ్రీమ్ ఆడియన్స్తో పాటు కామన్ ఆడియన్స్ అందరూ సపోర్టివ్గా ఉంటారు. దీస్ ఆర్ ద మెయిన్ వెర్షన్ స్క్రిప్ట్స్ ఆఫ్ ప్రేమించొద్దు అలియాస్ కన్నా ప్లీజ్. మీరు చూసిన బేబీ. సో ఇది 2015లో ఉంది అనుకుంటా. ఇది 17. ఇది 17ది. ఒరిజినల్ ప్రింట్ కూడా అప్పటిదే. ఒరిజినల్ ప్రింట్ కూడా అప్పటిదే అంట. నాకైతే డేట్లు కనిపించలేదు. ఓకే, అది నేను చేస్తాను. అదే ఆడియన్స్కి చెప్తున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ 2015 స్క్రిప్ట్. కొంచెం ప్రింట్ చేశారంట. ప్రింట్ చేశాం అంతే. సో ఎనీవే ఇది నిజం అయితే డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ అందరు మీకు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ తీయబోయే సినిమాలకు కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను.
ఎందుకంటే చాలా మంచి డెప్త్ ఉండే కాన్సెప్ట్ అండ్ జనాలందరూ బాగా కనెక్ట్ అయ్యేదాన్ని. అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయే కథ అది. సో ఎప్రిషియేషన్స్ మేము ఫస్ట్ వాళ్ళకి చేసినా తెలియదు కదా మాకు ఈ కథ మీదని చెప్పి, సో అందుకనే మీకు చెప్తున్నాను, ఇది నా సైడ్ నుంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో ఈ కేసు కూడా తొందరగా తేలి అందులోంచి బయటకు వచ్చి మీరు అనుకున్నవన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజమైతే సిరిన్ శ్రీరామ్ గారు, నా మాట కాదని ఐ డ్రీమ్ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీవి చూసాను ఆల్రెడీ, ప్రేమించొద్దు నుంచి కొన్ని రిలీజ్ చేశారు సాంగ్స్. 2 విన్నాను, ఒకటే విన్నాను అండ్ 3 రిలీజ్ అయింది, ఒకటే విన్నాను నేను. అండ్ షార్ట్స్లో కన్వర్ట్ చేసి కొన్ని విజువల్స్ ఉన్నాయి, అవి కూడా చూసి, అది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి, 5 లాంగ్వేజెస్. సో అది కూడా మంచిగా సక్సెస్ అయ్యి రిలీజ్ చేసి మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్ మీడియాకి వచ్చినందుకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన సిరిన్ శ్రీరామ్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ అబౌట్ బేబీ అండ్ హిజ్ ప్రాజెక్ట్స్ కన్నా ప్లీజ్ అండ్ ప్రేమించొద్దు. సో ఈ కథలు అండ్ ఈ కథ వెనకతలు ఉండే కష్టం ఎవరిది, అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని నాకైతే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను ఒక 3 days నుంచి. సో అది క్లారిఫై చేసుకుందామని షిరిన్ గారిని పిలవడం జరిగింది అండ్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూతో. సో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు. నెక్స్ట్ ఆయన అడిగిన 30 క్వశ్చన్స్కి సాయి రాజేష్ గారు రిప్లై ఎలా ఉంటుందో తెలియదు. సో ఆయన అయితే నేను పిలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఒకవేళ రాకపోతే నేను ట్విట్టర్లో ఆ 30 క్వశ్చన్స్ని పెట్టి ఆయన ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తా. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అని. సో until then keep watching iDream Media. Stay tuned. Dev Tampala signing off.